హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు హెల్త్కి సంబంధించినటువంటి చిట్కాలు చెప్తున్నానండి. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో అందరికీ దగ్గులు అవి వస్తూ ఉంటాయి కదా, అవి తగ్గడానికి మన వంటింటి చిట్కాలు చెప్తున్నానండి. ఇవి అందరికీ యూజ్ అవుతాయి. ఫస్ట్ మన దగ్గర ఉండేటటువంటి మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలని మనము పాన్ తీసుకుని పాన్లో వేయించిన తర్వాత దాన్ని మనం మిక్సీ చేసుకుని ఫస్ట్ అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో నెయ్యి వేసుకుని తింటే వెంటనే తగ్గుతుందండి. ఇది మొదటి చిట్కా అండి. రెండోది వచ్చేసి రెండో చిట్కా అండి, మన ఇంట్లో ఉండే వస్తువులే వెల్లుల్లిపాయను తీసుకోండి. వెల్లుల్లిపాయను బాగా దంచి పాలు మరిగేటప్పుడు ఆ వెల్లుల్లిపాయలు వేసి అది వేడైన తర్వాత అందులోనే పసుపు వేసి చిన్న గ్లాసుడు తీసుకుంటే, అది వడకొట్టుకుని చిన్న గ్లాస్ తీసుకుంటే మనకి గొంతు నొప్పి, దగ్గు ఇవన్నీ తగ్గుతాయండి. మీరు ఈ 2 చిట్కాలు పాటించండి, మీకు తప్పకుండా దగ్గు తగ్గడం అనేది జరుగుతుంది. కోల్డ్కి కూడా చెప్తున్నానండి, రొంపకి ఇది ఖచ్చితంగా చాలా త్వరగా క్యూర్ అవుతుంది. వేడివేడి పాలల్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని తాగితే, మరిగించిన పాలల్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని తాగితే మనకి 1 అవర్లోనే రిలీఫ్ ఇస్తుందండి. మనకి ఈజీగా శ్వాస అది కూడా ఆడుతుంది. మీరు ఈ 3 చిట్కాలు పాటించండి. మీకు ఎలా తగ్గిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.